Welcome back again. This is Uday. You watch V30 Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఏపీ గ్రామ ఆర్ వార్డు సచివాలయంలో వర్క్ చేసుకునే విధంగా 1294 వేకెన్సీస్ తోటి మనకి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళమాట. సో గైస్ మీరు 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి చెప్పాలంటే 26 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే క్లియర్ కట్గా అయితే రిలీజ్ చేసేసారు. బట్ ఇప్పుడు ఒక జిల్లాకి సంబంధించి మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. మీకు చూపిస్తాను మిగతా 25 జిల్లాల్లో వారికి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, సో అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాం. చాలా మంచి ఆపర్చునిటీ, ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ యొక్క జిల్లా నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. మాది కాకినాడ. ఓకే, సో మీరు తప్పకుండా కింద జిల్లా కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. గ్రేట్. సో డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మనకి వచ్చింది ఆఫీస్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. మనకి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పొజిషన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. ఫిల్లింగ్ అప్ ఆశా వర్కర్స్, ఎవరైతే ఆశా వర్కర్గా పనిచేద్దాం అనుకుంటున్నారో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ళ వరకు ఉన్న వయసు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఆశా వర్కర్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఎక్కడి నుంచి. టోటల్గా 26 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి చూడండి టోటల్గా 25 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనకి క్లియర్ కట్గా 1294 ఆశా వర్కర్స్కి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది కదా, అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి 19 వేకెన్సీస్ తోటి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎలా అప్లై చేయాలని కూడా మీకు చూపిస్తాను. ఈవెన్ మనకి అప్లికేషన్ కోసం సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మనం ప్రాపర్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. బిఫోర్ దట్ మనకి అసలు ఇండివిజువల్గా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క జిల్లాకి అసలు ఎంతెంత ఉన్నాయో మనం క్లియర్గా చూద్దాం గైస్. ఫస్ట్ చూడండి మనకి సో ఏఎస్ రామరాజుకి వచ్చేటికి మనకి 124 వేకెన్సీస్ ఉన్నాయి. పొజిషన్స్ మనకి ఇచ్చే రూరల్, ట్రైబల్, అర్బన్కి సంబంధించి సో క్లియర్గా ఈ యొక్క 124 టోటల్ వేకెన్సీస్ అయితే మనకి డివైడ్ అయ్యాయి. మీరు చెక్ చేసుకోండి క్లియర్గా. కోనసీమకి వచ్చేటికి 79, నెక్స్ట్ చిత్తూరుకి వచ్చేటికి 69, విశాఖపట్నం 68, నెక్స్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేటికి 65, పల్నాడుకి వచ్చేటికి 63 ఉంది. ఇక్కడ చూడండి మనకి ప్రకాశం 63, అనకాపల్లి 61, నెక్స్ట్ ఎన్టీఆర్కి వచ్చేటికి 61, నెక్స్ట్ అనంతపూర్కి వచ్చేటికి 58 ఉంది. మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా బాపట్ల 55, ఏలూరు 55, వైఎస్ఆర్ కడప ఏమో 55, శ్రీకాకుళంకి వచ్చేటికి 49, కర్నూలు 46 ఉంది. శ్రీ సత్యసాయికి వచ్చేటికి 46, కాకినాడ 42, గుంటూరు 37, మన్యంకి వచ్చేటికి మనకి 34, నంద్యాలకు వచ్చేటికి 31, నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి వచ్చేటికి 30 ఉంది. తిరుపతి 27, కృష్ణ 26, నెక్స్ట్ అన్నమయ్యకి వచ్చేటికి 19, ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి వచ్చేటికి 16, నెక్స్ట్ విజయనగరంకి వచ్చేటికి 15 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకే, చూస్తే మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ యొక్క అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్నమయ్య యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన యొక్క వెబ్సైట్ అనమాట. అందులో క్లియర్గా మెన్షన్ చేసే చూడండి ఒకసారి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆశా వర్కర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అనేసి ఇచ్చారు. 18 జూన్ స్టార్ట్ అయింది, 30 జూన్ వరకు అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనకి అప్లికేషన్స్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేసి. సో ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఆశా రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, వ్యూ కూడా ఇచ్చారు. ఈ వ్యూలో క్లిక్ చేస్తేనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. రూరల్ అంటే మనకి రూరల్, ట్రైబల్ ఏరియాస్లోని మనకి ఈ యొక్క ఆశా వర్కర్స్కి సంబంధించి చాలామంది వర్క్ చేస్తుంటారు. మీ అందరికీ తెలిసిందే. ప్రిఫరబుల్గా మనకి ఉమెన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో మ్యారీడ్, విడోస్, డైవర్స్డ్, నెక్స్ట్ చెప్పాలంటే సెపరేటెడ్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి గైస్. మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూడండి మనకి ఆశా వర్కర్స్ షుడ్ బి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకైతే తెలుగు లాంగ్వేజ్ కొద్దిగా బెటర్గా వచ్చి ఉండాలి, చక్కగా మాట్లాడగలగాలన్నమాట. సో చూడండి మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయితే చాలు వాళ్ళు. ఓకే, సో 10వ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. అది కాకుండా మేము ఆ 12th పాస్ అంటే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసామన్న ఉమెన్స్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. క్లాస్ 12th ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి
వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. సో 10th తర్వాత 12th పాస్ అయిన వాళ్ళకి, అలా అనేసి 10th పాస్ అవ్వాలని వాళ్ళు అప్లై చేయకూడదని కాదు, చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట. ఓకే, గమనించండి. కొన్ని క్లస్టర్స్ ఉంటాయి, స్లమ్ అండ్ వాల్నరబుల్ క్లస్టర్స్ ఉంటాయి. ఆ క్లస్టర్స్లోని ఉమెన్ రెసిడెంట్ అయి ఉంటే ఆ యొక్క పర్టికులర్ జిల్లాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క పర్టికులర్ జిల్లాకి అయితే అప్లై చేసుకోండి. కొంతమంది డౌట్ వస్తుంది, బ్రో మేము వేరే జిల్లా నుంచి వేరే జిల్లాలోని మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, దానికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ జిల్లాకున్న ఉమెన్ క్యాండిడేట్స్కి ఇస్తారు కాబట్టి మీ జిల్లాకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఇక చూస్తే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, ద జనరల్ నాన్ ఫర్ సెలెక్టింగ్ ఆశా. సో మీరు ఆశా వర్కర్గా మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఒక ఆశా వర్కర్కి దగ్గర మనకి 1000 మంది పాపులేషన్ మనకైతే అసైన్ చేస్తారన్నమాట. వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మీరైతే చేస్తారు. ఇన్ ట్రైబల్లోని హిల్ ఏరియాస్లోని డిజర్ట్ ఏరియాస్లో ఎవరైనా ఉంటే వన్ ఆశా యాజ్ పర్ ది హ్యాబిటేషన్ డిపెండ్స్ అపాన్ ది వర్క్ లోడ్, జియోగ్రఫిక్ డిప్రెషన్ అండ్ డిఫికల్ట్ టెరైన్. సో అక్కడ లొకేషన్ బేస్ చేసుకుని మీకు వర్క్స్ అవి కూడా వాళ్ళైతే అసైన్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ద విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది, మీటింగ్ కండక్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళు నామినేట్ చేస్తారు. సో ఆ యొక్క వర్క్స్ అన్ని కూడా మీరైతే చేస్తారనేసి క్లియర్ మనకి మెన్షన్ చేశారు. 3 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఈచ్ వేకెన్సీ ఇన్ ద పర్టికులర్ విలేజ్ అని కూడా మెన్షన్ చేశారు. దేర్ నేమ్స్ మస్ట్ బి ఫార్వర్డ్ టు ద కన్సర్న్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ షుడ్ ఆల్సో బి ప్రాపర్లీ రికార్డెడ్, అన్ని కూడా రికార్డ్ చేస్తారట. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఫార్వర్డ్ ఆల్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ విలేజెస్ అండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఫర్ ది సెలెక్షన్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. వన్స్ మీరు సబ్మిట్ చేసేస్తే మీరు అప్లికేషన్ కోసం ఏ లేదు, మన గ్రామ అండ్ వార్డు సచివాలయమ్స్ ఉంటాయి కదా, ఆ సచివాలయంలోకి వెళ్ళి మీరైతే కనుక్కోండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇలాగ అన్నమయ్య డిస్టిక్కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇలా రిలీజ్ చేశారు. సో ఆ యొక్క పీడిఎఫ్లోనే మనకి వేరే జిల్లాలకు సంబంధించి మనకి ఇన్ని వేకెన్సీస్ మనకి ఆ యొక్క నోటిఫికేషన్ ఉంది. మా జిల్లాకి సంబంధించి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేసి కూడా మీరు మీ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అయితే తప్పకుండా అయితే కనుక్కోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎల్లో కలర్లోని మనకి మెన్షన్ చేశారు అన్నమయ్యకి సంబంధించి మనకి 19 వేకెన్సీస్కి. సో వాళ్ళకి వెబ్సైట్లోని ఇప్పుడు వీళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి సో మీరు కూడా వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా మీ యొక్క సచివాలయానికి వెళ్ళి తప్పకుండా గ్రామ అండ్ వార్డు సచివాలయానికి వెళ్ళి తప్పకుండా వాళ్ళని కనుక్కోండి. సో ఇలాగా ఆశా వర్కర్స్కి సో అన్నమయ్యలో రిలీజ్ చేశారు, అలాగే మన డిస్ట్రిక్ట్కి సంబంధించి రిలీజ్ అయిందా లేదా అనేసి. ఓకే, ఒకవేళ డెడికేటెడ్గా రిలీజ్ అవుతే మనమే వీడియోస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఈ యొక్క పాయింట్ చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చారు ద సెలక్షన్ ప్రాసెస్ మే కంప్లీటెడ్ బై 15th June అనేసి ఇచ్చారు. బట్ ద థింగ్ ఏంటంటే సో మనకి ఈ యొక్క నోటిఫికేషనే మనకి క్లియర్గా ఇక్కడ వెబ్సైట్లో 18th June నుంచి అయితే స్టార్ట్ అయింది. సో 30th June ఎండ్ వరకు ఇచ్చారు కాబట్టి సో తప్పకుండా మనకి టైం ఉంది. సో ఎవరైతే అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు తప్పకుండా ఏం చేస్తారంటే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఒకసారి. ఇది మాట చెక్ లిస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆశా వర్కర్స్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, పోస్ట్ అప్లైడ్ ఆశా వర్కర్స్. ఇక్కడ మీకు నేమ్ ఇస్తారు, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు, అడ్రస్ అని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏ ప్లేస్ నుంచి, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఏంటి అంటే మనకు తెలుసు కదా, క్యాస్ట్కి సంబంధించి ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక నాన్ లోకల్ బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చేస్తారు. రిక్విజిట్ క్వాలిఫికేషన్ మీద ఏంటి, 10th పాసా, 12th పాసా, డిగ్రీ చదివారా ఏంటని ఇక్కడ ఇచ్చేసేయండి. మార్క్స్ ఎన్ని వచ్చాయి మీకు, మార్క్స్ ఎంత, క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత వచ్చింది, నెక్స్ట్ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఫర్ 50% ఎంత వచ్చింది అనేసి ఇక్కడ ఇచ్చేసి నీట్గా ఫిల్ చేసేసేయండి. ఇది ఆఫీస్ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. ఇక్కడ స్క్రూటనైజర్, సెకండ్ స్క్రూటనైజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి వాళ్ళు సైన్ చేసుకుంటారు అనమాట. ఓకే, మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇలాగా ఈ ఫామ్ ఫిల్ చేసి సచివాలయంకి వెళ్ళి మీరైతే అడగడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అక్కడ మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో మీ యొక్క జిల్లా ఆర్ డిస్ట్రిక్ట్ పేరు కింద కామెంట్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. 10th పాస్ అయిన ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా యాజ్ ఏ ఆశా వర్కర్గా. ఓకే, ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.